గురు ఏ విశాల రెండు వేసుకో వీడియో ఇస్తాను సార్ నువ్వు రాయిస్ ఒకసారి రాండి సాంబార్ వచ్చినట్రా అట్లా కాదు వాణిజ్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు కడప నగరం అప్సరా సర్కిల్ శ్రీ వినాయక స్వామి వరసిద్ధి వినాయక స్వామి సన్నిధి సమావేశంలో మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు మీద అర్చనలు పూజలు కార్యక్రమాలు చేశాము. ఆయన ప్రయాణము సుదీర్ఘంగా జరగాలి, ఇంకా ఈ రాష్ట్రానికి ఒక 10 సంవత్సరాల కాలాల పాటు ముఖ్యమంత్రి పదవి చేయాలని ఈ సందర్భంగా ఇక్కడ కేకు కటింగు, పేదలకు అన్నదాన కార్యక్రమంలో నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళంతా మా నగరాధ్యక్షుడు శివకొండారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు నక్కల శివరాం, శ్రీ జనార్దన్ రెడ్డి, కొండా సుబ్బయ్య గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగడమైనది. మరి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అంటే ఒక క్రమశిక్షణకు మారుపేరని అనేక సందర్భాల్లో చెప్తున్నాడు. ఆయన చెప్పేదేమంటే మనము క్రమశిక్షణగా ఉండాలా, ప్రజల్లో మన మీద అసూయ ద్వేష రాగాలు రాకుండా మనం పార్టీని కాపాడుకోవాలా. ఇంకా మునుముందు ఈ రాష్ట్రాన్ని ఎంతో ఆర్థికంగా, సామాజికంగా, వ్యవసాయం, వ్యాపారం, విద్య, వైద్యము అన్ని రంగాల్లో ముందుకు తీసుకోవాలని ఆయన కుమారుడు శ్రీ లోకేష్ బాబు గారు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు గోదావరి బనకచర్ల ప్రాజెక్టు తీసుకురావాలని, తద్వారా రాయలసీమ సమగ్ర ముఖాభివృద్ధి చెందుతుంది. రాయలసీమలో మన అనంతపురంలో అయితేమి, కడపలో అయితేమి అనేక పారిశ్రామిక కేంద్రాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు.
ఈ రాయలసీమను అన్ని విధాలుగా తీర్చిదిద్దారు, అందులో అనుమానం ఏం లేదు. తర్వాత ఇంకొకసారి ఆయన గెలిపించుకుంటే మనము ప్రతిసారి జరిగే సందర్భం ఏంటంటే ఆయన సంపద కూడబెట్టి పెడతాడు. తర్వాత ప్రజలు ఎందుకో రెండోసారి ఆయనకు అవకాశం ఇవ్వడం లేదు. ఈసారి మళ్ళీ కూడా అవకాశం ఇస్తే ఈ రాష్ట్రము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది. అలాగే మన కడప జిల్లా కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు అందరూ ఎలాంటి అధైర్యానికి గురి కాకుండా అందరూ ముందుకు సాగిపోయి ఇంకొకసారి ఆయనను మనము కంకణబద్ధులమై ముఖ్యమంత్రి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటాం. అక్కడ అంటే ఎండ ఇదే అంటే అదేమన్నా కడప. అందరికీ నమస్కారం. ఈరోజు కడప నగరంలో మా తెలుగుదేశం పార్టీ సిటీ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, శివకొండారెడ్డి గారి ఆధ్వర్యంలో కడపకు నడిబొడ్డులో ఉన్నటువంటి అప్సరా సర్కిల్లో ఉన్నటువంటి విఘ్నేశ్వరుని స్వామి యొక్క సన్నిధిలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయన 74వ సంవత్సరాలు పూర్తి చేసుకొని 75వ సంవత్సరాలు అడుగుపెట్టుకునే శుభ సందర్భంలో ఆయనకు ఆరోగ్యం, శక్తి, బలము, తెలివితేటలు, ఈ రాష్ట్రానికి విజన్ కలిగినటువంటి ఏకైక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి మా చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యంగా ఉండాలి, బాగుండాలి. ఆయన మున్ముందు ఇంకా కొన్ని సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి విజన్ 2047 కార్యక్రమాన్ని దిగ్విజయంగా నెరవేర్చేదానికి ఆయనకు శక్తి ప్రసాదించాలని ఆ విఘ్నేశ్వర స్వామిని మేమంతా సిటీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో అందరము, రవిశంకర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సుబ్బయ్య, అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఇక్కడ హాజరై ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆశీస్సులు, దేవుని ఆశీస్సులు కోరుకుంటూ, మరి మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలో ఎంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అరాచకాల వల్ల రాష్ట్రం అతాకుతమైతే ఈరోజు అమరావతిని మళ్ళా పూర్వవైభవం తీసుకురావడానికి నిలబెట్టి రాజధానిని అనేక వేల కోట్లు ఈ పాటికే టెండర్లు పూర్తి చేసి రాజధానిని ముందు తీసుకుపోయేదానికి హైదరాబాద్ నగరం కంటే ఇంకా గొప్పగా ఈరోజు 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద తీసుకుంటే ఇంకా 40,000 ఎకరాలు తీసుకోవాలనేటటువంటి ఆలోచన రావడం మా ముఖ్యమంత్రి యొక్క తెలివితేటలు, ఆయన యొక్క విజన్ అర్థం చేసుకోవాలా రాష్ట్ర ప్రజలంతా కూడా అని ఈ రాష్ట్రాన్ని సర్వముఖ అభివృద్ధి తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు ఎనలేని కృషి, రాత్రింబవళ్ళు కష్టపడి 75 సంవత్సరాల్లో కూడా ఒక యువకునిలాగా కష్టపడి ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రం యొక్క స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నటువంటి మా నాయకునికి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అండగా ఉండి మరి ఈ కార్యక్రమాన్ని మున్ముందు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల వ్యవసాయ రంగంలో, కార్మిక రంగంలో, ఇండస్ట్రియల్ పరంగా యువత, కార్మికులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని ఇప్పుడు P4 కార్యక్రమాన్ని కూడా కొత్తగా ప్రారంభించడం జరిగింది. ఆ P4 కార్యక్రమంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి ఇదొక పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఇంకా ఒక 20 సంవత్సరాల అధికారంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.